హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రష్మి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిస్ లైఫ్ స్టైల్ అండ్ క్రియేషన్. ఇది డే 2 వ్లాగ్ ఊటీ. ఇక్కడ మార్నింగ్ చాలా చల్లగా ఉంది. అసలు వెదర్ అయితే సూపర్గా ఆసమ్గా ఉంది. ఇక్కడ నేను ఏదో పిక్చర్ తీయడానికి ట్రై చేస్తున్నాను. ఆ గ్లాస్ అంతా వాటర్ ఉంటే తూడ్చి ఒకటి క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అది తూడ్చినాక బయట మనకు క్లియర్గా కనబడుతుంది. అసలు నా నుంచి కాలేదు అది, బట్ వ్యూ మాత్రం సూపర్, అసలు ఆసమ్గా ఉంది. ఇన్ లవ్ విత్ ఊటీ వెదర్. అంటే రిలాక్సేషన్ కోసం ఇక్కడ రావడానికి సూపర్, అసలు సూపర్ ప్లేస్. నేను చెప్పాను కదా ఇక్కడ ప్యాకేజెస్ ఉంటాయని. ఇట్లాంటి ప్యాకేజెస్ వాళ్ళు రాసి పెడతారు అన్నట్టు. ఊటీ, కున్నూరు, మధుమలై అని ఇంకా ఏవో 2-3 ప్లేసెస్ ఉన్నాయి. మేమైతే ఊటీ, కున్నూరు అండ్ మధుమలై తీసుకోండి. అయితే నిన్న డే 1కేమో మేము కున్నూరు కవర్ చేసాం కదా. ఈరోజు సెకండ్ డేకేమో ఊటీ ఇంకా మధుమలై తీసుకున్నాం అన్నట్టు. ఇక్కడ స్టార్ట్ అయిపోయాం మేము మధుమలై ఇంకా ఊటీ లోకల్ ప్లేసెస్ చూడడానికి. ఊటీ లోకల్ ప్లేసెస్లో కూడా మేము చాలా వరకు కట్ చేసుకున్నాము. రోజ్ గార్డెన్ ఉండే, ఊటీ లేకుండే, అవన్నీ వెళ్ళలేదు అన్నట్టు. వద్దనుకొని క్యాన్సిల్ చేసుకున్నాము. ఎందుకంటే టైం సరిపోదు, ఓన్లీ 2 days కోసమే ఉండే. మళ్ళీ ఆ టైంలో 15th August అదంతా లాంగ్ వీకెండ్ ఉండి చాలా రష్ ఉండే అన్నట్టు అన్ని ప్లేస్లలో. ఈరోజు ఏమో దొడ్డబెట్ట పీక్, ఇంకా పైకర వాటర్ ఫాల్స్ అని ఉంది, ఇంకోటి మధుమలై జంగల్ సఫారీ. ఈ 3 కవర్ చేసాం అన్నట్టు డే 2లో మేము. ఇప్పుడు ఆన్ ద వే టు దొడ్డబెట్ట పీక్. ఇక్కడ మార్నింగ్ వెళ్తే వ్యూ చాలా బాగుంటుందంట. బాగా ఫాగీగా ఉంటుంది, ఇంకా చల్లగా కూడా ఉంటుంది. హైయెస్ట్ పీక్ అంట ఇది అక్కడ. ఇక్కడ మనకి స్టాల్స్ కూడా ఉన్నాయి. దొడ్డబెట్ట పిక్. మిక్స్ ఉంది. వాటర్ మెలన్ ఎడగలడండి. ఏం ఎగ్జో ఇవి? అది చిన్నగా ఉన్నాయి. ఇంకా వేరే కలర్ ఉన్నాయి మమ్మ. బర్డ్. అర్రే డేంజరస్. ఇక్కడ మ్యాక్సిమం అన్ని స్టాల్స్ ఉన్నాయి. టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ దొరుకుతాయి మనకు. ప్లస్ టాయ్స్, అవి కాక సలాడ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. పిల్లల కోసం అక్కడ చూసారు కదా, ఏదో మాస్క్ ఉంది, నైట్రోజన్ బిస్కెట్స్ అంట, ఇంకేమో టాటూ ఆర్టిస్టులు కూడా ఉన్నట్టున్నారు. ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ ఉన్నాయి అక్కడ. టాయ్స్, గాగల్స్, క్యాప్స్, ఏంటిది ఇంకా జాకెట్స్, మంకీ క్యాప్, షాల్స్ అవన్నీ ఉన్నాయి. అన్నీ దొరుకుతాయి అక్కడ. ఇట్లనా ఎన్న పరి ఇట్రా. ஒன்ன தொலைகிட்டு இருக்குது அது நித்தியங்க. Highest peak of Ooty, Dodhabetta.
అక్కడ పైకి వెళ్ళాక ఇట్లా బోర్డు కనిపిస్తుంది, అక్కడ ఒక్కొక్క కార్నర్స్లో అక్కడ పెట్టారు అన్నట్టు వ్యూ ఆఫ్ కున్నూర్, వ్యూ ఆఫ్ ఇంకేదో బోర్డు ఉంది ముంగడ కనిపిస్తుంది మీకు. అంటే ఆ పైనుంచి ఆ కార్నర్ అటు సైడ్ దాందే వ్యూ అని ఆ ప్లేస్ ఆ లొకేషన్ కనపడుతుందని అట్లా ఐడెంటిఫై చేయడానికి పెట్టారు అన్నట్టు. ఈ సైడ్ వచ్చేసి ఇది కున్నూరు సైడ్, ఈ సైడ్ ఇంకేదో ప్లేసెస్ ఉన్నాయి 2-3 ప్లేసెస్, వీటి గురించి వాళ్ళు పెట్టారు అన్నట్టు. అక్కడ వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. ఎక్దమ్ అంటే చాలా హైట్ మీద ఉంటాం మనము, చాలా విండీగా చాలా కూల్గా బాగుంటుంది. వ్యూ చూడడానికి కూడా బాగుంటుంది, ఫీల్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఎంజాయ్ ద వ్యూ, ఎంజాయ్ ద ప్లేస్. పోదాం నాన్న, టెలిస్కోప్ చూసి పోదాం కిందకి. మరి టెలిస్కోప్ వ్యూ ఉందంట, బట్ బంజీస్ పెట్టినారు ఇక్కడ, రాసి పెట్టారు వాళ్ళు ఎందుకు వెదర్ కండిషన్ బాగాలేదని చెప్పేసి. ఎందుకంటే 2-3 డేస్ ఇక్కడ రెయిన్స్ ఉన్నాయి హెవీగా. సో దిస్ ఇస్ ద వ్యూ. ఒక గ్లాస్ హౌస్ లాగా ఉంది చిన్నగా. మా ఫోటో సెషన్. Let it go, get down. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎగ్జిట్ వే అవుట్. ఓకే కూర్చోండి. నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాం మేము. పైకరా ఫాల్స్ కాదు, పైన్ ఫారెస్ట్. ఇది ఒకటి షూటింగ్ ప్లేస్ అంట, షూటింగ్స్ చాలా జరుగుతాయి అంట అక్కడ. బాగుంది అది కూడా, అన్ని పైన్ ట్రీస్ ఉన్నాయి. దాని తర్వాత ఒక చిన్న లేక్ లాగా ఉంటుంది అక్కడ. వ్యూ అక్కడ కూడా చాలా బాగుంది, ఫొటోస్ దిగడానికి చూడడానికి సూపర్. One is it? ఇక్కడ ఏంటిదంటే ప్రతి ఒక్కదానికి ఎంట్రీ టికెట్స్ పెట్టినారు, అదే కొంచెం నాకు ఎక్కువ అనిపించింది. అంటే ఇట్లాంటి లొకేషన్స్ కంటే ఓకే. దాని తర్వాత మేము వేరే ప్లేస్కి వెళ్ళాము, అక్కడ కూడా లైక్ కొన్ని డ్యామ్స్, వాటర్ ఫాల్స్, న్యాచురల్ డ్యామ్స్, వాటర్ ఫాల్స్ కాడ కూడా ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్ళాలంట మనము. అది కొంచెం నాకు ఎందుకు అర్థం కాలేదు, నచ్చలేదు ఆ పాయింట్. Careful. Monkeys fighting. అమ్మో అక్కడ లేదు. వద్దు వద్దు, మెల్లగా నడు అని పట్టుకొని. డాడీ జోరుగా పట్టుకో. రాక్స్ మీద బాగా మజా వస్తుంది. మజా వస్తుంది కదా.
అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ దిగినాం కానీ దిగేటప్పుడు చాలా స్లైడింగ్గా జారేలాగా ఉండే, ఎందుకంటే మేబీ అప్పుడు మేము వెళ్ళిన టైంలో రెయిన్స్ పడ్డే, అందుకో మరి తెలియదు ఎప్పుడు అలాగే ఉంటుందో. అది కొంచెం చూసుకొని ఉండాలి. కాళ్ళకి మంచి గ్రిప్ ఉన్న చెప్పులు వేసుకుంటే బెటర్, చూసుకొని దిగటం చాలా బెటర్. అదర్వైజ్ జారుతున్నారు చాలామంది, జారి పడ్డారు కూడా. మళ్ళీ ఇంకొకటి దిగేటప్పుడు ఎంత ఎక్సైటెడ్గా వెళ్తామో మళ్ళీ ఎక్కేటప్పుడు అంత ట్రబుల్ ఉంటుంది, చాలా ఎక్కాల్సి వస్తుంది, బాగా టైర్డ్ అయిపోతాం మనము. ఇది ఇక్కడ మళ్ళీ వేరే ప్లేస్కి వచ్చాము మేము, పైన్ ఫారెస్ట్ తర్వాత పైకరా. ఇవన్నీ ఆన్ ద వేలోనే అన్నట్టు కొంచెం కొంచెం దూరంలో ఉన్నాయి. ఇది ఇక్కడేమో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా బాగుంది వాటర్ ఫాల్ కూడా. అంటే మనం వాటర్ దగ్గరికి వెళ్ళడానికి అయితే లేదు, అంతే సేమ్ ఇక్కడ కూడా ఫోటోస్ వ్యూ కోసము. కానీ చాలా బాగుంది వ్యూ, గ్రీనరీ, వాటర్ ఫాల్ సూపర్ ఉంది. హలో గైస్, ఇక్కడ బ్యాటరీ ఆపరేటెడ్ కార్ సర్వీసెస్ కూడా ఉన్నాయి పైకరా వాటర్ ఫాల్స్ దగ్గర. జీప్ కాదురా, బ్యాటరీ కార్ 20 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు వన్ వే అక్కడికి వెళ్ళడానికి వాటర్ ఫాల్స్కి. మళ్ళీ రిటర్న్ రావడానికి మళ్ళీ 20 రూపీస్ మళ్ళీ పే చేయాలి. బ్యాటరీ కార్ ఎందుకంటే అక్కడ మనకు క్యాబ్ ఎక్కడైతే మనం దిగుతామో ఆ వాటర్ ఫాల్ ప్లేస్ వరకు చాలా వాకింగ్ డిస్టెన్స్ ఉందన్నట్టు, నడిచే ఓపిక అస్సలు లేకుండా. అందుకే నేను బ్యాటరీ కార్ తీసుకున్నాము, వాళ్ళ డాడీ ఏమో నడుచుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే అది అప్పటికే ఫుల్ అయిపోయింది, మళ్ళీ వెయిటింగ్ టైం ఎక్కువ ఉండే, అది కూడా ఒక ప్రాబ్లం అన్నట్టు. రావడానికి పోవడానికి అది ఒక్కటే బ్యాటరీ కార్ అన్నట్టు, అందుకే వెయిటింగ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంది, క్యూ కూడా చాలా ఎక్కువ ఉండే. ఎందుకు అని అతను నడుచుకుంటూ వచ్చేసారు సురేష్, నేను బ్యాటరీ కార్లో వెళ్ళిపోయాము. వ్యూ పాయింట్స్ ఏమో కానీ నడిచి అక్కడ పైన్ ఫారెస్ట్ దగ్గర ఎక్కడంలో అక్కడ టైర్డ్ అయిపోయాం, మళ్ళీ ఇక్కడ వాకింగ్లో అసలు చాలా అనిపించింది. ఈ ఎక్కడము నడవడం దీనికే చాలా థర్స్టీగా ఫీల్ అయిపోయాం. ఫుడ్ ఏమో కానీ చాలా డిహైడ్రేషన్ అనిపించింది. సో ఎవరైనా అక్కడికి వెళ్తే మాత్రము వాటర్ బాటిల్ పక్కాగా మస్ట్గా క్యారీ చేయండి, హైడ్రేట్గా ఉండండి. Hello guys, I'm so excited. We are going to the Chandra. ఇది మా లాస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ఊటీ ఫర్ ద డే అనుకోవచ్చు. మధుమలై జంగల్ సఫారీ, టైగర్ రిజర్వ్ అని అక్కడ అన్నారు, బట్ నాకైతే ఒక టైగర్ కూడా కనపడలేదు. ఆఫ్ రోడ్ అంటే అక్కడ 2 ప్లేసెస్ చూపిస్తారు, ఒకటేమో జంగల్లోకి లోపల తీసుకోవద్దారు, ఇంకొకటి పైకి ఒక మౌంటైన్కి ఎక్కిస్తారు అన్నట్టు జీప్లో. ఆ జీప్ వచ్చేసి మనకు 4500, అంటే అందులో ఎంతమంది కూర్చోవచ్చు అంటే ఉన్న ఫ్యామిలీని బట్టి మనము డిసైడ్ చేసుకోవచ్చు. మేమైతే ముగ్గురమే ఉండే, ఒక జీప్ తీసుకున్నాం అన్నట్టు, కంపల్సరీ పర్ ఫ్యామిలీ 1. ఇక కొంతమంది 10 పీపుల్ వరకు కూడా ఎక్కిన వాళ్ళు ఉన్నారు, కానీ అది ఎక్కేటప్పుడు పైకి కొంచెం ట్రబుల్ ఇచ్చింది వాళ్ళకి, ఎందుకంటే ఎక్కదు అన్నట్టు, అంత ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ అయితే అతను మనకు డ్రైవర్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ కోసం పైకి తీసుకెళ్తాడు, ఆ తర్వాత అక్కడ కొద్దిసేపు ఉండి ఫోటో సెషన్స్ అవన్నీ చేసుకున్నాక మళ్ళీ జంగల్ కోసం లోపలికి తీసుకెళ్తారు, ఇవన్నీ చూడడానికి మనకు వైల్డ్ లైఫ్. టైగర్ రిజర్వ్ అని చెప్పారు కానీ ఒక టైగర్ కూడా కనపడలేదు. నిజం చెప్పాలంటే అసలు ఏ అనిమల్స్ కనపడలేదు, ఓన్లీ ఒక పికాక్ చూసాము. అది కూడా రిటర్న్లో మేము ఊకే ఆ డ్రైవర్ని ఆపండి, మాకు చూడాలని ఉంది, ఏదైనా చూపించండి, అసలు ఏం చూడలేదని అంటే లక్కీగా పికాక్ మాకు కనపడ్డది. ఇంకా డీర్స్ అయితే చాలా ఉండే అక్కడ, అంతే. బట్ నాకైతే అంత వర్త్ అనిపించలేదు, 4500 పెట్టి జంగల్ సఫారీ అని అంటే అంత వర్త్ అయితే అనిపించలేదు. ఓన్లీ కొంచెం ఒక ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ దొరికింది, దట్స్ ఇట్. ఇంకా వ్యూ ఉండే బస్ అంతే. బట్ పర్టికులర్గా టైగర్ రిజర్వ్ అనుకొని వెళ్తే మాత్రము డిసప్పాయింట్ అవుతారు పక్కా.
ఓకే. అదైతే మామూలు. ఈ జంగల్ సఫారీ అరౌండ్ వన్ అవర్ డ్యూరేషన్ ఉండే. సో అరౌండ్ 5-6 o'clockకి మేము ఎండ్ చేసేసాము. అండ్ అంతే, దాని తర్వాత చీకటి అయిపోయింది. అది లాస్ట్ డెస్టినేషన్ ఉండే ఫర్ ది డే. అండ్ దాని తర్వాత మేము కూడా హోటల్కి బయలుదేరిపోయాము. మధువలై టు ఊటీ మళ్ళీ 60 kilometers డ్రైవ్ ఉండే. సో అరౌండ్ మాకు 2 hours పట్టింది డ్యూ టు ట్రాఫిక్ అండ్ ఆల్. అంతే, ఇంకా నేను దాని తర్వాత నేను కూడా రికార్డ్ ఏం చేయలేదు. ఇక్కడితోటే ఈ వ్లాగ్ కూడా ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. టేక్ కేర్, బాయ్. Please subscribe, like, share and comment. Bye.